హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మనం చాలా సింపుల్‌గా ఎప్పుడు స్పెషల్‌గా ఉండే పులిహోర రెసిపీని చేసుకుందాం. పులిహోర అంటే మన ఇంట్లో పండుగ, శుభకార్యం ప్రతి సందర్భంలో చేసే ఒక ట్రెడిషనల్ డిష్. తియ్యగా, పుల్లగా, కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా! చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. చాలా ఈజీగా తక్కువ సమయంలో చేసుకునే ఈ పులిహోర రెసిపీని మనం స్టెప్ బై స్టెప్‌గా చూసేద్దాం. మరింకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పులిహోర కోసం మనం ముందుగానే అన్నాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ అన్నం ముందే తయారు చేసేసాను. ఇప్పుడు అన్నం చల్లబడడం కోసం కాస్త పెద్దగా ఉన్న ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా డెక్సా గిన్నెలోకి వేసుకున్న అన్నాన్ని కాస్త చల్లబడనివ్వాలి. చల్లబడే కంటే ముందే మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకును, అలాగే చిటికెడు పసుపును, ఒక 2 స్పూన్ల దాకా నూనె కానీ, నెయ్యి కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నూనెనే వేస్తున్నానండి. ఇలా వేసేసి ఇదంతా రైస్‌కి బాగా అంటేలాగా కలపాలి. కరివేపాకు, అలాగే పసుపు ఫ్లేవర్ అంతా కూడా రైస్‌కి మంచిగా అంటుకుంటుంది. మనకి ఈ ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పోపులో వేసి కలిపే పసుపు టేస్ట్ వేరు. మనం రైస్‌లోకి డైరెక్ట్‌గా వేసి కలుపుకునే పసుపు రుచి అనేది, ఆ స్మెల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి నేను చేసే విధానంలోనే ట్రై చేయండి. ఇలా అంతా బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండును కూడా మనం ముందే నానబెట్టి పెట్టుకోవాలి. మనం రైస్‌ని వండుకునేటప్పుడే చింతపండును నానబెట్టేసామంటే రైస్ అయ్యేలోపు చింతపండు అనేది మంచిగా నానిపోతుంది. మీకు అంత టైం లేదు అనుకుంటే చింతపండును వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నా సరే మనకి బాగా మెత్తగా నానిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న చింతపండు 50 గ్రాములు ఉందండి. అంటే గుప్పెడు నిండాకు ఉందన్నమాట. ఈ చింతపండును శుభ్రం చేసుకోవాలి. చింతపండులో చెత్త, అలాగే చింతపండును స్టోర్ చేసుకున్న ఆ సంచి పీస్ అంతా కూడా ఉంటుందండి. అందుకని మంచిగా క్లీన్ చేసేసుకొని, చింతపండును 2 సార్లు శుభ్రంగా కడగాలి. నేను ఇంతకుముందు వీడియోలో చింతపండును కడగాలి అన్నాక కామెంట్ పెట్టారు. చింతపండును కడిగేస్తే పులుపంతా వెళ్ళిపోతుంది కదా అని. అలా ఏమి కాదండి. చింతపండును కడిగేటప్పుడు మనం చింతపండును జోడించి కడగాలి. అంతేకాని చింతపండును పిసుకుతూ కడిగాము అంటే పులుపంతా వెళ్ళిపోతుంది. మనం అలా కాకుండా చింతపండులో ఏదైనా చెత్త అలాంటివి వెళ్ళిపోవడానికి కాస్త జోడించి కడిగామంటే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగి మనం గంట పాటు నానబెట్టుకున్నామంటే చింతపండు మంచిగా నానిపోయి చూడండి గుజ్జు ఎంత బాగా వస్తుందో. ఇలా చింతపండు గుజ్జు అంతా తీసుకున్నాక పిప్పిని పడేయకండి. ఒకవేళ మీకు పులుపు తక్కువ అనిపిస్తే మళ్ళీ వాటర్ వేసి గుజ్జు తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చింతపండును చేత్తో గుజ్జు తీశాను. కానీ ఇలాంటి స్ట్రెయినర్ ఉంటుంది కదా! స్ట్రెయినర్ సహాయంతో అయితే చింతపండు గుజ్జును ఈజీగా తీసేసుకోవచ్చు. స్ట్రెయినర్‌లో ఆ గుజ్జంతా అదేనండి తొక్కంతా ఉండిపోతుంది. గుజ్జంతా కిందికొచ్చేస్తుంది. మీరు కావాలంటే అలా స్ట్రెయినర్ సహాయంతో అయినా సరే చింతపండు గుజ్జును తీసేసుకోండి. ఇప్పుడు మనం పోపు కోసం కాస్త పెద్దగా ఉన్న ఒక పెనం పెట్టుకోండి. అది కూడా కాస్త మందంగా ఉన్న పెనం తీసుకున్నామంటే పోపు దినుసులన్నీ కూడా మనకి త్వరగా మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పోపు కోసం కాస్త ఆయిల్‌ని ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పావు కప్పు దాకా వేరుశనగ విత్తనాలను వేసి కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల దాకా శనగపప్పును, 3 స్పూన్ల దాకా ఉద్దిపప్పును, అలాగే 2 స్పూన్ల ఆవాలను వేసుకోవాలి. ఉద్దిపప్పు అంటే మినపప్పు అండి. ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. పోపు దినుసులనేది ఎప్పుడు కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్ల లోపలి దాకా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. మనం పులిహోరలో వేశాక కూడా వెంటనే మెత్తబడకోకుండా చాలా టైం వరకు క్రిస్పీగా ఉండిపోతాయి. ఈ పోపు దినుసులన్నీ కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఎండుమిర్చిని కాస్త స్పైసీ తక్కువ ఉన్నవి తీసుకున్నామనుకోండి, మనం రైస్‌తో పాటు అక్కడక్కడ వీటిని కూడా నంజుకుంటూ తినొచ్చన్నమాట. అందుకని కాస్త స్పైసీ తక్కువ ఉన్న ఎండుమిర్చిని వేసేసుకోండి. తర్వాత ఇందులోకి గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకొని మరొకసారి ఇవంతా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి మనం పులిహోరని చేసుకోవడంలో సగం వరకు పోపుదే పాత్ర ఉంటుంది. పోపు అనేది ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరితే ఈ పులిహోర అనేది కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అందుకనే పోపును వేయించుకోవడంలోనే సగం రెసిపీ తయారైపోతుంది. ఈ విధంగా ఇవంతా క్రిస్పీగా వేయించుకున్నాక ఇక్కడ పోపునంతా సెపరేట్ చేసేసుకోవాలి. నేను ఎంత వీలైతే అంత పోపును పక్కకు తీసేసానండి. కొన్ని ఎండుమిర్చినైతే అలాగే మిగిల్చేశాను. ఎండుమిర్చి అనేది చింతపండులో ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటాయని చెప్పి కొన్ని ఎండుమిర్చిని అలాగే ఉంచేసేసాను. మిగతా పోపునంతా కూడా ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఈ మిగిలిన ఆయిల్‌లోకి, అలాగే ఈ మిగిలిన పోపులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి. మనం చింతపండు గుజ్జును కూడా ఎక్కువ నీళ్లు ఉండేలాగా కాకుండా కాస్త గుజ్జుగా తీసుకున్నామంటే పోపులోకి త్వరగా మనకి తయారైపోతుంది ఈ పులిహోర మిశ్రమం అనేది. ఎక్కువ లిక్విడ్‌గా ఉందనుకోండి ఉడకడానికి చాలా టైం పడతది.
ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా! కాస్త ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 10-15 దాకా పచ్చిమిర్చిని ఘాటు పెట్టి వేసుకోవాలి. అలా ఘాటు పెట్టడం వల్ల పులుపనేది మిర్చి లోపలి దాకా చేరి మనం తినడానికి చాలా బాగుంటుందండి. ఈ మిర్చిని కూడా కాసేపు ఈ పులుపులో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఈ చింతపండు గుజ్జునంతా ఉడికించుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువను, చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. ఖచ్చితంగా పులిహోరలోకి ఇంగువ, అలాగే బెల్లం ముక్క ఉండాలి అండి. అప్పుడే ఆ పులిహోర రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇవి ఏవి కూడా స్కిప్ చేయకోకుండా మీరు ఈ పులిహోరను తయారు చేసేసుకోండి. చూడండి మనకి పచ్చిమిర్చి ఈ పులుపులో ఉడకడం వల్ల ఎంత బాగా ఉందంటే లోపలంతా కూడా గుజ్జు వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పులిహోరలో తినడానికి ఈ మిర్చి అనేది మనకి చాలా రుచిగా ఉంటాయి. ఈ గుజ్జంతా ఉడికి దగ్గర పడింది కదా! ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి కాస్త పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక చిన్న పెనం పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆవాల్ని, 4 లేదా 5 ఎండుమిర్చిని వేసుకోండి. లేదా మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసేసుకోండి. మనం పోపులోకి ఆల్రెడీ పచ్చిమిర్చిని, కొన్ని ఎండుమిర్చిని వేసాం కదండీ! ఆ స్పైసీ కూడా రైస్‌కి అంటుకుంటుంది కాబట్టి మనం ఎంత తినగలమో దానిని బట్టి ఈ ఎండుమిర్చిని వేసేసుకోండి. ఇవంతా కూడా ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మీరే చూసారు కదా! ఆవాలు ఎంత బాగా చిటపటలాడుతూ ఫ్రై అయిపోయాయో. ఇలా ఫ్రై అయిపోయాక వీటిని మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని చూడండి మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇది ఎంత మంచి వాసన వస్తుందంటే ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ స్మెల్ చాలా చాలా బాగా ఉందండి. చెప్పాలంటే పులిహోరకి సగం టేస్ట్ అనేది ఈ పౌడరే మనకి ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్‌కి పసుపును కలిపి పెట్టాం కదా! ఇప్పుడు ఈ పౌడర్‌ని కూడా ఇందులోకి వేసేసుకొని రైస్‌కి కలుపుకోవాలి. మీరనుకోవచ్చు పులిహోర గుజ్జుతో పాటి ఈ పౌడర్‌ని వేసేసి కలిపేయొచ్చు కదా అని. అలా కాకుండా ఇలా కలిపాము అంటే రైస్‌కంతా కూడా చాలా బాగా అంటుకుంటుందండి. ఇలా ఒకసారి ఈ పౌడర్‌ని కలిపేసేసుకొని చూడండి ఎంత బాగా అంటుకుందో. అసలు మనం ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసేసుకొని ఈ పౌడర్‌తోనే రైస్‌ని తినేయొచ్చు. అంత స్మెల్ అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును అదేనండి పులిహోర మిశ్రమాన్ని ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం వేయడం లేదు. నాకీ సగం మాత్రమే సరిపోతుంది. మిగిలినది నేను స్టోర్ చేసేసుకుంటున్నాను. గాజు సీసాలో వేసేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 10 రోజుల పాటు ఇది మనకి బాగా ఫ్రెష్‌గా ఉంటుందండి. మనం చింతపండు గుజ్జును వేసుకున్నాం కదండీ! అలాగే పోపు దినుసుల్ని మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకున్నాం కదా! అవి కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. కలిపి రుచి చూడండి. ఉప్పు తక్కువైనా వేసుకోండి. అలాగే ఒకవేళ మీకు పులుపు తక్కువనిపిస్తే మనం గుజ్జును పక్కన పెట్టుకున్నాం కదా! అది మరింత వేసేసుకొని కలుపుకోవడమే. అంతేనండి. ఎంతో రుచికరమైన ఆవపిండి పులిహోర రెడీ అండి. ఈ ఆవపిండితో చేసిన ఈ పులిహోర రుచి చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధానంలో స్టెప్ బై స్టెప్ చెయ్యండి. మీకు గూడా అంతే పర్ఫెక్ట్ టేస్ట్‌తో వస్తుంది. మీరు అన్నీ కలిపి వేసేయొచ్చు కదా! అని చెప్పి అన్నీ ఒకేసారి వేసేసి రైస్‌లో కలిపేశారు అంటే నేను చెప్పిన టేస్ట్ అయితే రాదండి. నేను చెప్పిన విధానంలోనే ఒక్కసారి పులిహోరని తయారు చేసుకొని తిని చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి.